నాన్నగారు లేరా సార్? ఆయన వర్క్లో ఉన్నారు. ఏదో స్టోరీ అన్నావంటగా, అదేదో నాకు చెప్పు. ఓకే సార్. నా పేరు ఏ పేరేముందిలే కానీ నువ్వు స్టార్ట్ చేసే. నా దగ్గర ఒక మంచి లవ్ స్టోరీ ఉంది సార్. ఏంటయ్యా, లవ్ అనే ఐటెం లేకుండా మీకు స్టోరీలే ఉండవా? లవ్ అనే ఐటెం లేకుండానా? అయితే నా దగ్గర ఇంకో స్టోరీ ఉంది సార్. మనం ఇప్పటి వరకు సస్పెన్స్ డ్రామా చూస్తుంటాం, ఎమోషనల్ డ్రామా చూస్తుంటాం. ఈ రెండింటి కాంబినేషన్లో ఒక స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది? హో, ఇంట్రెస్టింగ్. అయితే ఇంకెందుకు లేటు, నువ్వు స్టార్ట్ చేయవయ్యా. ఓపెన్ చేస్తే మిడ్ నైట్ ఒక అమ్మాయి రోడ్డు మీద ఒంటరిగా ఉంటుంది. ఎవడ్రాడు కళ్ళు జేబులో పెట్టుకున్నాడా? ఆడు కాదురా, అది అమ్మాయా? ఈ టైంలోనా? సారీ అండి, ఏదో కంగారులో చూసుకోలా. ఐఎమ్ సో సారీ. ఏంటి సారీనా? గుద్దినట్టు గుద్దేసేసి సారీ చెప్పేసేసి ఎవరు నువ్వు? యాడికి పోతున్నావు? నీ చేతిలో బ్యాగు, నీ మొహంలో కంగారు చూస్తుంటే సంథింగ్ ఈజ్ రాంగ్. యాడి నుంచి వస్తున్నావు? కరెక్ట్. ఏం లేదండి, మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. బాగా లేట్ అయిపోయింది. నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే కరెక్ట్గా ఇద్దరు అబ్బాయిలు అప్పుడే నన్ను ఫాలో చేశారు. ఇంకా కంగారు పడి ఇటువైపు వచ్చేసాను. ఐఎమ్ సో సారీ అండి. రే రే ఏ ఏంటి మిడ్ నైట్, అందులో ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా కనబడితే ఫాలో చేస్తున్నారా? సరే, నేను నిన్ను సేఫ్గా ఇంటికి తీసుకెళ్తా, వస్తావా? పర్లేదండి, నేను వెళ్ళిపోతాను. రే న్యూసెన్స్ చేయమాకరా, కామ్గా ఉండు. మనకెందుకు ఇవన్నీ? ఏ ఉండరా. మచ్చా, ఆ చేతిలో బ్యాగు చూస్తుంటే ఏదో పెద్ద వస్తువే తీసుకెళ్తున్నట్టుంది. గోల్డ్ అయి ఉంటుందంటావా? ప్లీజ్ వదలండి, నేను వెళ్ళిపోతాను. అరే మీకు బాగా ఎక్కువైందిరా, పదండి వదలండి. పదండి. మా ఫ్రెండ్ మెసేజ్ చేసింది, నేను వెళ్ళిపోతాను. ఛా, మంచి ఛాన్స్ మిస్ చేశారురా మీరు. పోవే పో. ఎవరు మీరు? ఏంటి మీ ప్రాబ్లం?
ఆడదాన్ని ఒంటరిగా నడవనివ్వరా? ఎందుకలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? మేము మీకు హెల్ప్ చేయడానికి వచ్చాం. రేపేష్ని చూసి పారిపోకుండా ఇంకేం చేయమంటారు? రేపిస్టా అనుకున్నారా ముందే? వీళ్ళు ఇలాగే అనుకుంటారని. హలో, రేపిస్ట్ మీ గంటికి మేము ఎలా కనబడుతున్నాం? మరి ఇంత నైట్ ఒక అమ్మాయి వెనకాల హామ్ చేయడానికి కాకపోతే ఇంకే ఉద్దేశంతో పడతారు? అలా కాదండి, మీకు హెల్ప్ చేద్దామని. అది కాదు, మేము సిగరెట్ తాగుతూ ఉంటే మీరు టెన్షన్గా ఉండడం చూసి మీ దగ్గరికి వద్దాం అనుకున్నాం. ఈలోపు మీరు మమ్మల్ని చూసి పరిగెడుతున్నారు. తర్వాత చాలా చూసా కానీ ఇంకా కనపడలేదు. మళ్ళీ ఇప్పుడు కనిపించారు. ఓ, అయితే మీరు నాకు హెల్ప్ చేద్దాం అనుకున్నారా? ఓకే, ఐ డోంట్ వాంట్ ఎనీ హెల్ప్. మీరు ఇంకా వెళ్ళొచ్చు. ఒక అమ్మాయిని అలా ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతామండి? అంతగా మీరు మమ్మల్ని నమ్మకపోతే మీ ఫ్రెండ్స్కి కాల్ చేయండి. వాళ్ళు వచ్చేంత వరకు మీకు తోడుగా ఉంటాం. ఓకేనా? అయితే సార్ నన్ను కొంచెం బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తారా? యా, ఓకే, షూర్. అమ్మయ్య, ఎవ్వరూ చూడలేదు. చూసినా ఏమొద్దులే, ఫాదర్ని అనుమానిస్తే వాళ్ళ కళ్ళైపోతాయి. ఇంతకీ ఈ బ్యాగ్లో ఏముందో? దేవుడా, ఈ దెబ్బతో నా లైఫ్ సెట్ అయిపోవాలి. నిన్ను వాడుకుంటున్నందుకు క్షమించు దేవుడా. వామ్మో, ఏదో అనుకుంటే ఏదో ఉందేంటి? ఎవరికి చూడకముందనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎలా? ఏం చేస్తున్నావు? ఏంటి కవర్ కింద పడేసావు? ముందట్టి. అంటే సార్ అది ఎక్కడ మీ ఇల్లు? ఇక్కడే సార్. చదువుకున్న అమ్మలా కనబడుతున్నావు. ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తారా? సారీ సార్. ఈ టైంలో ఎక్కుంటానికి వీల్లేదు. ఉండకూడదు. ముందెళ్ళు, త్వరగా వెళ్ళిపోవాలి. మీ పేరేంటండి? సారా. ఇక్కడేం చేస్తున్నారు?
క్లయింట్ కాదా? అతను ఎవరు అసలు? ఆ బ్యాగ్ ఏంటి? ఎందుకు నవ్వుతున్నాడు? అసలు ఈ క్రైమ్ ఎందుకు చేశాడు? అసలు చేసింది తనేనా? చెప్పబోయ్యా, టెన్షన్తో చచ్చిపోతున్నా, చెప్పు. సార్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే అతని ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. స్టార్ట్ చేద్దామా? వెళ్ళొస్తా అన్నయ్య. జాగ్రత్త అమ్మా. నీ చిన్ని పాదం అడుగేయగానే ఉప్పొంగిపోయింది నా ప్రాణము. నీ నవ్వు దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి బంధము. చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే. 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. చెల్లెమ్మా నువ్వు వచ్చాకే గుండెకే సందడొచ్చింది. దారి చూపే వెలి చివరే నిన్ను నడిపిస్తూ ఉంటానే. ఏమైంది మేఘన, అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అమ్మా, మనం డిన్నర్ చేద్దాం. అన్నయ్య, చెప్పమ్మా. ఫ్యూచర్లో నాకు మ్యారేజ్ అయిపోతే నిన్నెవరు చూసుకుంటారు? చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా పెంచావు. అదే నాకు బాధగా ఉంది. ఇప్పుడు ఈ మాటలను ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా? అలాగని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటావు? నీకు నాకన్నా బాగా చూసుకునేది తీసుకొచ్చి పెళ్లి చేస్తాను నేను. చాలా గొప్పగా ఉంటుంది నీ జీవితం. నేను నీతో ఉండనని ఎవరు చెప్పారు? నేను నీతోనే ఉంటాను. నీకే సమస్య రా. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, డిన్నర్ చేద్దాం. నే ఎప్పుడు కలలే కనని ఓ వరమై ఎదురే నిలిచావే. జాబిల్లిని నీ కోసం తెత్తావంటే నువ్వే ఒక జాబిలిలా ఉన్నావు తెలుసా. నీ కోసం నా ఒడిని ఉయ్యాల చేస్తాను. నిద్రొచ్చి బజ్జుంటే జోలాలి అవుతాను. నీ బుజ్జి పిడికిట్లో దాచేసుకుంటాను నా పంచ ప్రాణాలని. చెల్లమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే. 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. చెల్లమ్మా నువ్వు వచ్చాకే గుండెకే సందడొచ్చింది. దారి చూపే వెలి చివరై నిన్ను నడిపిస్తూ ఉంటానే.
హలో. హలో, ఎవరు? వాయిస్ ఏంటి బేబీ డల్గా ఉంది? ఓ, వీడియో చూసేసావా? నచ్చిందా? స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అంతా మనమే. డైరెక్టర్ అరవింద్. ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? ఇప్పుడు దానిలోకొచ్చు. నువ్వు కావాలి. ఏంటి? నువ్వు. వినపడుతుందా? నువ్వు నాకు కావాలి. నీకు దండం పెడతా, ప్లీజ్ నన్ను వదిలేసే. ప్లీజ్ ఏంటి ప్లీజ్? నువ్వు అలా అంటుంటే నేనేదో నిన్ను ఇబ్బంది పెట్టిన ఫీలింగ్ వస్తుంది. అయినా నేను చాలా మంచోని, అందుకే నీకు ఇబ్బంది లేకుండా జస్ట్ ఫర్ 1 నైట్ మాత్రమే అడుగుతున్నా. అయినా ఇంత మంచి డిస్కౌంట్ ఇచ్చే మంచోని నువ్వు ఎక్కడా చూసుండవు. అయినా నువ్వు చెప్పాల్సింది ప్లీజ్ కాదు, థ్యాంక్స్. మా అన్నయ్యకి తెలిస్తే చచ్చిపోతాడు. నేను అలా చేయలేను, ప్లీజ్. మీ అన్నకి చెప్పి వస్తావా ఏంటి? మీ అన్నకి కానీ పోలీస్ ఫ్రెండ్స్కి చెప్పేలాగే అయితే నీకెందుకు బేబీ శ్రమ? నేను అప్లోడ్ చేస్తా వీడియో, 1080 పిక్సెల్ క్వాలిటీలో అప్లోడ్ చేస్తా. అప్పుడు నువ్వు చెప్పే శ్రమ కూడా నీకు ఉండదు. అర్థమైందా? యాక్చువల్గా ఐఎమ్ ఏ గుడ్ బాయ్. నన్ను విలన్లా చేయకు. చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. ఐఎమ్ వెయిటింగ్. అయినా ఇప్పటికే చాలామంది వాడేశారు. బాస్ డైలాగేగా, ఆల్ టైమ్ ఫేమస్. అలాగే. మేఘనా, మేఘనా, ఈ కాల పిల్లలందరూ ఇంతేనయ్యా బాబు. రాత్రి అయితే వెబ్ సిరీస్లు చూడడం, పగలైతే చాలా లేటుగా లేవటం. మేఘనా, మేఘనా, మేఘనా. మేఘనా, మేఘనా, మేఘనా లేమ్మా. మేఘనా, మేఘనా, మేఘనా. మేఘనా, 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 మేఘనా ఏమైంది? మేఘనా, మేఘనా ఏమైంది? మేఘనా, 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 మేఘనా లేవమ్మా. మేఘనా లే. మేఘనా, 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 మేఘనా లే. మేఘనా, 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 మేఘనా లే. మేఘనా, మేఘనా, మేఘనా లేమ్మా. మేఘనా, మేఘనా లేమ్మా. మేఘనా, మేఘనా, మేఘనా చూస్తూనే ఉంటాను. పొలమారిపోతుంటే నీ తలుచుకున్నట్టే అనుకోమంటాను. అన్నయ్య అన్నయ్య, నాతో జీవితాంతం ఉంటా అని మాట ఇచ్చావు, కానీ నేను ఆ మాట తప్పాను. సారీ అన్నయ్య. ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకోలేదు. నిన్ను నన్ను విడదీసే రోజు ఉండకూడదు అనుకున్నా. నేను నీ దగ్గర దాచిన విషయం ఏమైనా ఉందంటే అది ఇదే. ఒకడు నా వీడియోస్ తీసి నెట్లో అప్లోడ్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేశాడు. అలా అవ్వకూడదు అంటే నేను కావాలి అన్నాడు. నీతో చెప్పే అవకాశం కూడా వాడు ఇవ్వాల, ఇంకొకరికి చెప్పే విషయం కూడా కాదు.
ఏం చేయాలో తెలియక ఈ డెసిషన్ తీసుకున్నా. నన్ను క్షమించన్నయ్య. దీనికి కారణమైన వాడి పేరు అరవింద్. ఏ అరవింద్, जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकामर्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिवा जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकामर्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिवा शिवम्. అరే మామ, ఇప్పుడే ఒక అమ్మాయిని చూశాను రా. అంత త్వరగా వద్దులేరా, కొంచెం టైం తీసుకుందాం. లేకపోతే ఈ అమ్మాయి కూడా మిస్ అయిపోతే అంత టైం వేస్ట్. నువ్వు టైం తీసుకో, నీ టైం నేను తీసుకుంటా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు, నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? ఇంత చేసిన వాడి ఒక ప్రైవేట్ నెంబర్ యూజ్ చేయలేకపోయావా? जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकामर्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिवा शिवम्. అన్న ప్లీజ్ అన్న, నన్ను వదిలే అన్న. నువ్వు చాలా మంచిడు అని తెలుసు అన్న, నన్ను వదిలే అన్న. ఏయ్, లంకన్ తగలబెట్ట మునుపుతా హనుమంతుడు కూడా మంచోడేరా. అప్పట్లో ఆ రావణాసురుడు, ఇప్పట్లో మీలాంటోళ్ళు మమ్మల్ని అంతకులుగా మారుస్తున్నారు. రే మర్చిపోయావా? నీ చెల్లి విడి ఇంక నా దగ్గరే ఉందిరా. అవునా? అవునా? నా చెల్లికే కాదురా, ఈ ప్రపంచంలో ఇంకా ఏ స్త్రీకి అలాంటి కష్టం రానివ్వను.
వస్తాను. ఆ బ్యాగ్ నా దగ్గరే ఉంది. నేను చాలా జాగ్రత్తగానే తీసుకొస్తాను. ఇదంతా ఓకే కానీ బ్యాగ్ మిస్ చేస్తే తిని తప్పించుకుంటాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్తాం? ఎస్, ఖచ్చితంగా తప్పించుకోలేడు. బట్ కేస్ క్లోజ్ అయిపోతే తప్పించుకోవచ్చు. ఎలా అవుతుంది? అండర్ ఎవిడెన్స్ యాక్ట్ 1827లో బ్రిటిష్ గవర్నమెంట్ పాస్ చేసిన రూల్ ఇప్పటికీ మన ఇండియన్ గవర్నమెంట్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఎవిడెన్స్ ఇస్ ద కీ పాయింట్. అదే లేనప్పుడు కేసు ముందుకు ఎలా వెళ్తుంది? ఇక్కడ బ్యాగ్ మన స్టేట్ దాటిపోయింది. సో మన కథలో లాస్ట్కి కేసు క్లోజ్ అయిపోతుంది. హీరో సేఫ్ అవుతాడు. ఆడదాని కంటి కన్నీరు వల్ల రాజ్యాలే మునిగిపోయాయి. అమ్మని గౌరవించేవాడు ఒక అమ్మాయిని కూడా గౌరవించడం నేర్చుకున్న రోజే ఆ కన్నీరు ఆగుతుంది, లేదంటే ఇంకెన్నో రాజ్యాల్ని ఆర్పుతుంది. రెస్పెక్ట్ ఉమెన్. మీ ఆర్డిఎస్.